కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 29వ తేదీ అనగా శుక్రవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులు మీరు ఈ రోజున మనసు పెట్టి వినండి. ఎందుకంటే మీ మాతృమూర్తి వలన ఇలా జరగబోతుంది. జరిగేది నష్టమా లేకపోతే గనక లాభమా తెలుసుకోవాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. ఈ రోజున దిన ఫలాలు ఎలా ఉండబోతున్నాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడా ఉత్సాహంగా ఉంటారు. అలాగే చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఉత్సాహపరుస్తూ ఉంటారు, గౌరవంగా ఉంటారు. ఎప్పుడూ కూడాను చలాకీగా మాట్లాడుతూ వారిలో ఉన్న ఉత్సాహాన్ని మార్గదర్శకంగా చూపిస్తూ ఉంటారు. ఈ రాశి జాతకుల తీరు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది. వీరికి ఏ కష్టం వచ్చినా తట్టుకుంటారు, కానీ ఎదుటి వారికి మాత్రం ఏది చేయాలన్నా అస్సలు వెనుకాడరు. డబ్బు పరంగా కావచ్చు, లేకుంటే పేరు, కీర్తి ఏది కూడాను ఎదుటి వారి కోసము తృణప్రాయంగా వదిలేస్తూ ఉంటారు. ఇంత మంచి సుగుణమున్న తులారాశి జాతకుల పరిస్థితులు ఎలా ఉన్నా, ఆటంకాలు ఎటువంటివి సృష్టిస్తున్నా ముఖం మీద చిరునవ్వుని అస్సలు కోల్పోరు. అలాగే వీరు సంతోషంగా ఉండడమే కాకుండా కుటుంబం మొత్తాన్ని కూడా ఏ అపాయం వచ్చినా మేము ఉన్నాము అంటూ భరోసా కల్పిస్తారు. బాధ్యతాయుతంగా ఉంటారు. అయితే ఈ రోజున మీ మాతృమూర్తి వలన మీకు ఈ రోజున ఇంతటి ఆనందం అయితే కలగబోతుంది. ఆ మాతృమూర్తి మీ యొక్క జీవితంలో చాలా వరకు ఈ రోజున ముఖ్య పాత్ర పోషించబోతుంది. మీరు ఎన్నో కష్టాలు పడుతుంటారో, ఎన్నో రకాల సమస్యల్లో ఉంటారో, కానీ వారు మంచిగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. బాధ్యతాయుతంగా ఉండే మీరంటే వారికి చాలా ప్రేమ. అయితే ఈ రోజున మీకు ఉన్న సమస్యలు వారితో మీరు చెప్పుకోగలుగుతారు. వారికి మీకు మధ్యన స్వాంతన లభిస్తుంది. వారు మీకు చాలా వరకు మద్దతుగా ఉంటారు. ఈ రోజున వారి పరంగా మీకు ధన సహాయం కూడా అందబోతూ ఉన్నది. ఖచ్చితంగా ఇది భగవంతుని కృప. మీకు ఉన్నటువంటి సమస్యల నుండి, పరిస్థితులు అన్నింటి నుండి కూడా వారు చాలా వరకు మీకు ధైర్యాన్ని కలగచేస్తారు. మీకు తగిన మానసిక ధైర్యాన్ని ఇస్తుంటారు. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీకు చాలా వరకు కూడా వారు ఉన్నారు అనే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజున మాతృమూర్తి వలన తులారాశి జాతకులు చాలా ఆనందంగా ఉంటారు. మీ సమస్యలు మొత్తం కూడా తీరిపోయేందుకు తగిన పరిష్కార మార్గాన్ని వారు తెలియజేస్తారు. వారు కావాలని చెప్పొచ్చు, ఆలోచించకుండా కూడా చెప్పొచ్చు, కానీ వారి మాట మీకు చాలా వరకు కూడాను బుద్ధుడి గీతలాగా మారుతుంది. వారి మాట మీకు మార్గదర్శకంగా మారుతుంది. తెలుసో తెలియకో చెప్పినా కూడా మీకు మంచి జరుగుతుంది. మీ మాతృమూర్తి ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. మీ యొక్క కష్టం వారి కష్టంగా భావిస్తారు. వారు ఎల్లప్పుడూ కూడాను మీరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మీరంటే వారికి అంతటి ప్రేమ, అంతటి మక్కువ. సంతానాన్ని కూడా లెక్క చేయకుండా మిగిలిన సంతానాన్ని మీ మీదే ప్రేమ కురిపిస్తారు. మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. బాధ్యతాయుతంగా ఉండే మీరంటే వారికి ఎంత ప్రేమో ఈ రోజున మీకు అవగతం అవుతుంది. అంటే మిగిలిన వారిని ప్రేమించరా అంటే వారికన్నా ఒక పాలు ఎక్కువగా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు. అంత చక్కటి మాతృమూర్తి మీకు దొరకడం నిజంగా ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అంటూ అందరూ భావిస్తారు. మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే అనుకుంటారు. ఈ రోజు మీరు వారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. పని ఒత్తిడిలో పడిపోయి పరుగులు పెడుతున్న జీవితంలో ఈ రోజున మీకు వారి వలన సుఖ సంతోషాలు వస్తాయి. అంతేకాకుండా ధనపరమైన సమస్యలకు ఈ రోజున వారు తగు పరిష్కార మార్గాన్ని చూపించబోతున్నారు.
వారు ధనాన్ని ఎవరినైనా సరే అప్పుగా అడిగి లేదా వారి యొక్క పుట్టింటి ఆస్తి రీత్యా కావచ్చు వారికి ఈ రోజున అయితే ధన లబ్ధి చేకూరబోతుంది. ఆ యొక్క ధనాన్ని తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతారో, మీ సమస్యలు మటుమాయం చేస్తారో ఇలా ఈ రోజున ఈ రాశి జాతకులు జరుగుతుందని అనుకోరు. ఎందుకంటే మీ యొక్క సమస్య పరిష్కరించుకోవడానికి మీరే తలమునకలుగా ఉన్నారో, కానీ ఆ యొక్క సమస్య అర్థం చేసుకున్న మీ మాతృమూర్తి ఆ సమస్య పరిష్కరించేందుకు ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. వారి వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి యొక్క ప్రయత్నం నిజమైంది, నీతి గలది కావునే వారి యొక్క ప్రయత్నం నీతి నిజాయితీతో చేస్తుంది. కావున విలువైనది ఈ రోజున ఈ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. వారు ఖచ్చితంగా ధనాన్ని తీసుకొచ్చి కూడబెట్టిన ధనంతో పాటుగా మీ చేతుల్లో పెడతారు. మీ యొక్క సమస్య మొత్తం కూడా సంపూర్ణంగా మూలాలతో సహా పెకిలించి వేస్తారు. ఈ రోజున మాతృమూర్తితో మీ యొక్క కష్ట సుఖాలు మీరు పంచుకుంటారు. వారితో సమయాన్ని గడపడమే కాకుండా మీకు వారికి మధ్యన ఉన్నటువంటి అపార్థాలు పొరపక్షాలు మొత్తం కూడా నాశనం అయిపోతాయి. సమూలంగా ఇక మీ యొక్క బంధం ఇంకాస్త బలపడుతుంది. మీరు మీ యొక్క మాతృమూర్తిని తీసుకుని ఈ రోజున దేవాలయ దర్శనకు వెళ్ళండి. కుటుంబంతో సహా వెళ్ళండి. ముఖ్యంగా పరమశివుని ఆలయానికి వెళ్ళండి. కుటుంబ సమేతంగా వెళ్లి పరమశివుణ్ణి దర్శించుకోండి. మానసిక ధైర్యం ఈ రోజున పెరుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఏ సమస్య వచ్చినా తట్టుకోగలను, నా జీవితంలో నాకంటూ నా మాతృమూర్తి తోడుగా ఉన్నారు అనే ధైర్యం మీకు కలుగుతుంది. మీ సమస్య పంచుకునేవారు, మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మీకు ఖచ్చితంగా పరమశివుడు భరోసా కల్పిస్తాడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.